టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. సో కమింగ్ టు సోనాలి బింద్రే గారు అండ్ ఆర్తి అగర్వాల్ గారు, ఒకళ్ళేమో మన మధ్యలో లేరు ఈరోజు. బాగా నవ్వించానండి, వీణ స్టెప్ నన్ను పెట్టమని. సో సోనాలి బింద్రే గారు నిజంగా స్నేహలత రెడ్డి ఒక క్యారెక్టర్ ప్రాణం పోసారు. తెలుగు అమ్మాయి కాకపోయినా కానీ ఆ వచ్చే వాకింగ్ స్టైల్కి అప్పకుండా విజిల్స్ సార్. ఎలా అనుకున్నారు ఆర్తి అగర్వాల్ గారిని? ఇంటర్వల్ సీన్లో అమ్మాయి అంతకుముందు అలాంటి క్యారెక్టర్ చేయలేదు. లవబుల్ అందంగా అట్లా ఉంటుంది. బట్ రావటం ఇంటర్వెల్లో ఆ డైలాగులు చెప్పటం చాలా బాగా చేసింది ఆర్తి అగర్వాల్. కానీ భలే సూట్ అయింది. చాలా చాలా స్నేహలత రెడ్డి అనే క్యారెక్టర్ అలానే ఉండాలి, అలాగే ఉండాలి అట్లాగే. కానీ ఆ అమ్మాయిలో మీరు అది ఎలా కనిపెట్టారేంటి అర్థం కాలేదు ఎవరికి కూడా. మేము కూడా రావటం, ఆ కార్లు అన్ని కార్లు రావటం, ఆ ఫ్యాక్షన్ వాళ్ళ అమ్మాయి కదా రావటం దిగటం, ఆ సీను బాగా సెట్ అయింది, బాగా కుదిరింది. దానితో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అది. అందులో శివాజీ క్యారెక్టర్ కూడా అక్కడే మారిపోద్ది. అవును, ఆ పెళ్లి పేట్ల మీద. అవును. సో కమింగ్ అలాగే సోనాలి బింద్రే చాలా ఇద్దరు అందమైన వాళ్ళు. సోనాలి బింద్రే కూడా చాలా అందమైన. సోనాలి బింద్రే చాలా అందగత్త. మాకు కరెక్ట్గా గవర్నర్ గారి కూతురుగా బ్రహ్మాండంగా కుదిరింది. బాగా సెట్ అయ్యింది. బాగా సెట్ అయింది. ఫస్ట్లోనే కాశీలో గవర్నరును వాళ్ళ కూతురు వస్తారు. ఈ అమ్మాయి గంగలో మునగాలి. మునిగితే దండ వెళ్తుంది. అట్లా వెళ్ళిపోయి చిరంజీవి గారి మెడలోకి వెళ్ళిపోద్ది. ఫస్ట్ డేనే నేను వాటర్లో మునిగితే చచ్చిపోతాను, బ్రతకనాను అంది. ఎందుకు? సోనాలి బింద్రే భయం అంట వాటర్లో మునగటం. నువ్వేంటమ్మా ఇప్పుడు చెప్తున్నావు? ఇది మునగపోతే అసలు సీనే లేదు, మొత్తం హీరోయిన్ కనెక్షన్ ఇది అదంటే, గోపాల్ గారు మీకు దండం పెడతాను, నా వల్ల కాదంది. నేను మెల్లగా కన్విన్స్ అయ్యి షూటింగ్ మాత్రం క్యాన్సిల్ అవుతుంది, నువ్వు చేయకపోతే ఒక్క పని చేయి, నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డు, నువ్వు 3 కెమెరాలు పెడతా, ఒక్కసారి మునిగి అట్లా పైకి వచ్చేసి మేమున్నాం కదా, నీకు చుట్టుపక్కల మనుషులను పెడతాను, అందరినీ సెట్ చేసి పెట్టా, రెడీగా ఉండండి అని చెప్పి. బాగా లోతుగా పంపించారు. దగ్గరే తక్కువే, ఇంత లోతే అయినా భయం. అంటే నీళ్ళంటే భయం ఆ అమ్మాయికి. అంటే నీళ్ళలో దిగితే నేను చచ్చిపోతానని ఎట్లా ఒక్కొక్కరికి సెంటిమెంట్ ఉంటుంది, భయం ఉంటుంది. అట్లా కుదరదంటే నేను కన్విన్స్ చేస్తే ఒప్పుకుంది. ఓకే, నువ్వు జస్ట్ అట్లా మునిగి వచ్చేసే, నీకెందుకు, మేమందరం ఉంటాం నీకు అని చెప్తే ప్రామిస్ అంది. అలాగే నేను రెడీ ఇంకా అమ్మాయి మాట్లాడుతానుంది. వెళ్ళి నుంచోబెట్టి స్టార్ట్ కెమెరా అన్నా యాక్షన్ మునుగు అన్నాను. అలా మునిగింది, పైకి వచ్చేసింది. ఏమవుద్ది కదా, ఓకే ఇంతలోతే అని మళ్ళీ దగ్గరికి వెళ్ళి 1 more అన్నా. సార్ మీకు దండం పెడతాం, మళ్ళీ 1 more ఏంటంది. లేదమ్మా మళ్ళా రిపీట్గా కూడా వేయాలి కదా, కావాలంటే రెండోసారి ఇంకా ధైర్యంగా చేసి. ఓకే. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మణిశర్మ గారు, స్వరబ్రహ్మ మణిశర్మ గారు ప్రాణం పోసారు సినిమాకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, ఇది అదే ఏం లేదు. ఇంకా సినిమా మ్యూజిక్తోనే ఒక 50% లేచిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా వింటుంటే గూస్ బంప్స్ సార్ ఆ మ్యూజిక్లో. ఎంత బాగా కొట్టారు ఆయన. ఏం చెప్తారు ఆయన పడ్డ కష్టం గురించి? అంటే తపన మణిశర్మ సాంగు ట్యూన్ చేయటం ఒక పద్ధతి, దానికి రిథమ్స్ ఉంటాయి కదా. అవును, ఆ రిథమ్స్ కోసం ఎంత ఖర్చు పెడతాడో, ఎంత తపన పడిపోతాడో. ఒకళ్ళు కాదు, 4గురికి ఇస్తాడు ఆ మ్యూజిక్. ఓకే, దీనికి రిథమ్ వేయమని. నేను ఒక టైప్లో ఆలోచిస్తా, మీరు ఒక టైప్లో, ఇంకొకళ్ళు అందరూ చేస్తే ఏది బెస్ట్ అయితే ఆ రిథమ్ తీసుకుంటాడు. ఓకే, అట్లా తపన పడి చేస్తూ ఉంటాడు. ఓకే. బంబంబోలే సాంగు ఎన్ని రోజులు పట్టి ఉంటుంది కంపోజ్ చేయడానికి. ఎక్స్ట్రాడినరీ సాంగ్ కదా, క్లాసికల్. అందుట్లో వెరైటీగా ఇద్దరు సింగర్స్తో పాడించాడు. హరిహరను ఇద్దరితో. ఎందుకు అవసరం లేదు, ఒకళ్ళతోనే పాడించవచ్చు కదా. అవును, సాంగ్ కోసం తన తపన, ఎఫర్ట్ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అవును, అట్లా రిథమ్స్ కూడా. ఓకే. మేము ఈరోజు సిచ్యువేషన్ చెప్తాం రమ్మని అందరం కలిసి ఉన్నాం. పరశుడు బ్రదర్సు, దత్ గారు, చిరంజీవి గారు అందరు ఆఫీస్లో ఉన్నాం. ఉంటే ఇవాళ సిచ్యువేషన్ చెప్పాం. నెక్స్ట్ డే ఈరోజు 12ంటికి చెప్తే నెక్స్ట్ డే 12ంటికి రమ్మన్నాడు. 2 ట్యూన్లు చేశాడు, అందులోంచి ఒక బంబంబోలే ఆ పాట అంత ఫాస్ట్గా చేశాడు.
అంతా గ్రేట్ మణిశర్మ గారు. కానీ అలాగే దాయి దాయి దమ్మ, రాధే గోవింద, రాధే అవును, వర్షం పాట అంత బ్రహ్మాండంగా చేశాడు. గల్లు గల్లు మన అట్లా ఎక్స్ట్రాడినరీ అక్కడ తపన. ఆ సాంగ్స్ చేయటం ఎంత గొప్పగా చేస్తాడో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్ ఎలివేట్ చేస్తాడు, సినిమాకి ప్రాణం. టైం పట్టింది సార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, ఎందుకంటే ఆ ఎలివేషన్స్ మామూలుగా ఉన్నాయా సార్? ఇప్పుడు అప్పటి వరకు ఏ సినిమాలో చూడలేదు మనం కనీసం. అవును, ఆ డ్రమ్స్ కానీ కొట్టడం కానీ ఓ మై గాడ్, అవి వినటానికే కానీ మనం వేరేలాగా కూడా వాటిని మనం అసలుకి మళ్ళీ ఎక్స్పెరిమెంట్లు చేయలేము. అవునవును, అవును, బ్రహ్మాండం అసలు. అంటే నాకే ఒక స్పెషల్ మణిశర్మ. సో రేపు రిలీజ్ అంటే 22 years అయింది కరెక్ట్గా. ప్రతి ఒక్కళ్ళకి కూడా నిజంగా చెప్పాలంటే పండగ అని చెప్పొచ్చు. అండ్ దట్టు చిరంజీవి గారి బర్త్డే. సార్ ఒకే ఒకటి అడుగుతాను చెప్పండి లాస్ట్ టైం ఫైనల్గా. చిరంజీవి గారు హీరో ఓకే, బట్ చిరంజీవి గారి బర్త్డే అంటే తెలుగు రాష్ట్రాలలో ఏదో ఒక సంక్రాంతి దసరా చేసుకున్నట్టు చేసుకుంటారు. అది దేవుడు ఆయనకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటో నాకు లేదు, కానీ ఫ్యాన్స్ అయితే గొప్ప వరం అయితే నేను చెప్తాను. ఎందుకు అలా ఫస్ట్ నుంచి అయినా అలా చేసుకుంటారా, లేకపోతే పరంపర ఫస్ట్ నుంచి కొనసాగుతుందా, లేకపోతే ఇప్పుడు కొనసాగిందా అనేది మాకు తెలియదు. మేము తర్వాత వచ్చాం కాబట్టి ఒక 10 years బ్యాక్. ఇప్పటికీ సంక్రాంతి దసరా చేసినట్టు చేస్తారు ఆయన పండుగ, ఆయన బర్త్డే అంటే ఆయనలో ఉన్న హీరోయిజం కోసం అంత ఎలివేషన్ ఉంటుందా, లేకపోతే ఆయనలో ఉన్న మంచితనమా, గొప్పతనమా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఆయన ఇచ్చే వాల్యూవా, ఏం చెప్తారు మీరు? ఆయనలో ఉన్న మంచితనం, ఒక మంచి మనిషి, జెంటిల్మెన్ బిహేవియర్ భలే ఉంటుంది. అందరినీ రిసీవ్ చేసుకోవటం కానీ, అది చిన్న పెద్ద డైరెక్టరు, చిన్న డైరెక్టరు, చిన్న ఆర్టిస్ట్ కాదు, అందరినీ మంచి హృదయపూర్వకంగా అందరినీ ఆప్యాయంగా పలకరించడం, రిసీవ్ చేసుకోవటం, మర్యాద ఇవ్వటం, ఆ మంచితనం, జెంటిల్మెన్ ఆయన. ఓకే. అలాగే మెగాస్టార్ అంటే ఇక ఫ్యాన్స్కి పండగే కదా ఆయన పుట్టినరోజు అంటే, వాళ్ళకి పెద్ద పండగ. బహుశా ఏ హీరోకి లేదా అదృష్టం. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారికి అదృష్టం ఏంటంటే ఒక పండగ చేసుకుంటారు. ఫ్యాన్స్ అందరికీ పండగ అది పండగ. వాళ్ళకి ఎంత ఆనందమో కదా చిరంజీవి గారికి. అట్లా ఆయన మంచితనం, ఆయన ఇది ఎట్లా అంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం ఆయన బర్త్డే అంటే. ఓకే. ఎందుకంటే మద్రాసు నుంచి ప్రతి సంవత్సరం 2 పార్టీలు డిన్నర్లు ఇస్తారు ఆయన బర్త్డేకి. మస్ట్గా నేను ఇప్పటి వరకు ఎప్పుడూ మిస్ అవ్వలా. ఈ మధ్య ఆయన ఊళ్ళో ఇక్కడ ఉండకుండా ఉంటాం అంత దొరికితే డెఫినెట్గా పిలుస్తాను ఆయన బర్త్డేకి. పిలిచి మా అందరికీ డిన్నర్, అందరినీ ఆ యూనిట్. టెక్నీషియన్స్ అంటే ఎక్కువ గౌరవం, ఆయనకి బాగా గౌరవం. వాళ్ళు లైమ్ లైట్లో ఉన్నారా, సినిమాలు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఒక వాల్యూ, ఒక గౌరవం ఇస్తారు. అది గ్రేట్ అసలు. ఆయన దగ్గర నుంచి అది నేర్చుకోవాలి. ఎంత మంచి మనిషి, ఎంత మంచి హ్యూమన్ బీయింగ్, మంచి ఇదంటే. నేను సమరసింహారెడ్డి ముందు కొంచెం ఫ్లాప్స్ ఉన్నాయి నాకు. సమరసింహారెడ్డి ముందు మోహన్ బాబు గారు, కలెక్టర్ గారు, అడవిలో అన్న చేసా, అయినా మధ్యలో కొంచెం ఫ్లాప్స్ ఉన్నాయి. నేను ఎప్పుడన్నా వెళ్తుంటా ఆయన దగ్గరికి, చిరంజీవి గారి దగ్గర. చెన్నైలో ఉండి ఆల్మోస్ట్ వీజీపీ దాటిన దగ్గర ఎక్కడో బావగారు బాగున్నారా షూటింగ్ చేస్తున్నారు, ఎడ్ల పందెం చేస్తున్నారు, మా జయంత్ డైరెక్టర్. నేను వెళ్తామంటే చెంగల్ వెంకట్రావు గారు ఉండి నేను కూడా వస్తాను సార్ చిరంజీవి గారిని చూస్తానంటే వెళ్ళాము, మాట్లాడాము, పలకరించాము. షార్ట్ రేడ్ అవుతుంది. ఇక నేను చెంగల్ వెంకట్రావు గారు వెళ్ళి ఎద్దుల పందెం కదా, పరుగు పందెం, మేము ఎక్కడో చాలా దూరంగా అక్కడ వెళ్ళి నుంచొని ఉంటే మా దగ్గరకు ఒక కుర్రోడు పరిగెత్తుకుంటా వస్తున్నాడు. ఎవరని చూస్తే చిరంజీవి గారు అసిస్టెంట్. నేరుగా మా దగ్గరకు వచ్చి మా ఇద్దరు గొడుగు పెట్టాడు. ఏంట్రా ఇదంటే, లేదు చిరంజీవి గారు గోపాలను చెంగల్ వెంకట్రావు అక్కడ ఎండలో ఉన్నారా, తీసుకెళ్ళి ఆ గొడుగు పట్టు అని చెప్పి మా ఇద్దరు గొడుగు పట్టించి, ఆయన ఏది ఎడ్ల పందెం, ఆ చేజు, ఎద్దులు, టెన్షన్, ఆయన బండి మీద నుంచోవాలి, అది వదిలేసి మా మర్యాదలు మేము కంఫర్టబుల్గా లేము, ఎండలో ఉన్నామని చెప్పి గొడుగు పెట్టి పంపించాల్సిన అవసరం ఏముంది? ఇదేదో చిరంజీవి గారిని పొగడటం, మెప్పు అట్లా కాదు. నాకు ఎప్పుడు ఇది 2000 ముందు, 97 ముందు, ఆల్మోస్ట్ 94, 95, 96 ఆ టైంలో. అది నేను ఇప్పుడు గుర్తు చేసుకొని చెప్తున్నానంటే, అంటే మంచి మనసు, ఇది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు చెప్పే సందర్భం కూడా కాదు, అయినా నాకు గుర్తొచ్చి నాకు మీరు ఆయన మంచితనం అన్నారు చూడండి, నిజం అట్లా ఉంటుంది ఆయన.
అందరికీ అట్లాగే. నేను చెప్పుకుంటూ పోతే కోకోళ్ళ లైన్ గురించి నేను ఇప్పుడు ఆయనతో ఏమో సినిమా చేయటం లేదు, అప్పుడు సినిమా చేయటం లేదు, ఫ్లాపుల్లో ఉన్నాను, అయినా సరే ఒక మర్యాద, ఓ టెక్నీషియన్ అని అట్లా అందరి విషయాల్లో అట్లా ఉంటుంది. ఇండస్ట్రీలో కూడా ఏదున్నా కానీ ఆయన అన్నీ ముందుంటారు. ఈ దానం చేయటం, డొనేషన్స్ ఇవ్వటం తెలియకుండా ఎన్ని చేసి చారిటబుల్ ఆయన చారిటీ ఆయన చేసినట్టు ఎవరు చేయలేదు. చారిటబుల్ ట్రస్టులు కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు, అన్నీ కూడా బయటకు తెలియవు. నాకు కొన్ని తెలుసు, అవి బయటికి తెలియవు. అట్లా బాగా చేస్తారు, మంచి మనుషు. ప్రతి సంవత్సరం బర్త్డే December 31 హనీ హౌస్ చెన్నైలో 100% మమ్మల్ని పిలిచేవారు. ఓకే, పిలిచి టెక్నీషియన్స్ని అందరిని పిలిచి అందరికీ డిన్నరు, పార్టీ ఇట్లా బ్రహ్మాండంగా చూసుకుంటారు. ప్రతి వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళి మీకు ఇది 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 వచ్చిందా లేదా ఇట్లా గ్రేట్. అట్లా ఉంటుంది. సో అందుకే ఆయన ఇప్పటికి కూడా 40 years అయినా కానీ మగుటం లేని మహారాజు, ద వన్ అండ్ ఓన్లీ స్టార్, మెగా స్టార్గా అలానే ఉన్నారు. ఆయన ప్లేస్ అలానే ఉంది. అలాగే గ్రేట్.